మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి జిఎస్టీ కౌన్సిల్ ప్రపోజల్ నాట్ బైండింగ్ ఆన్ ద సెంటర్ అండ్ స్టేట్. ఇది దేనికి సంబంధించిందంటే స్టూడెంట్స్, జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించిందనమాట. సుప్రీంకోర్టు జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఏం ఇన్ఫర్మేషన్ చెప్పిందో ఒకసారి మనం చూద్దాం. ఈ కేసు మొత్తం కూడా అంటే జడ్జిమెంట్ మొత్తం కూడా ఏ కేసుకి సంబంధించిందంటే కనుక ఈ యొక్క మీరు చూడొచ్చు. సో యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ మోహిత్ మినరల్స్, యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ మోహిత్ మినరల్స్. అసలు ఇందులో ప్రధానంగా మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఆర్టికల్ 246A ఒకటి డిస్కస్ చేస్తాం. దాంతోపాటు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్. మరి జిఎస్టీ కౌన్సిల్ అంటే దాంతోపాటు రివర్స్ ఛార్జ్ అంటే ఏంటి, రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటే ఏంటి అని మీకు చెప్పిన తర్వాత నేను మీకు జిఎస్టీ కౌన్సిల్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్లో ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దాంతోపాటు సెంటర్కి ఎలాంటి ఓటింగ్ షేర్ ఉంటుంది, స్టేట్కి ఎలాంటి ఓటింగ్ షేర్ ఉంటుంది, దాంతోపాటు జిఎస్టీ కౌన్సిల్ 279A కాన్స్టిట్యూషనల్ బాడీయా కాదా, ఇవన్నీ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఆర్టికల్ 279A జిఎస్టీ కౌన్సిల్ గురించి డిస్కస్ చేస్తాం. దాంతోపాటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే జిఎస్టీ కౌన్సిల్ డిసిషన్ ఏదైతే ఉందో, జిఎస్టీ కౌన్సిల్ డిసిషన్ ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ పైన కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ పైన కానీ బైండింగ్ కాదు. అంటే ఆ యొక్క జిఎస్టీ కౌన్సిల్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఫాలో అవ్వాల్సినటువంటి పని లేదు అని చెప్తున్నారు. ఏంటి అసలు ఎందుకు ఈ కాంటెక్స్ట్ వచ్చిందంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈజీగా అర్థం కావడం చెప్తాను. ఈ యొక్క మోహిత్ మినరల్స్ అనేటటువంటిది ఏంటంటే ఈ యొక్క మోహిత్ మినరల్స్ అనేటటువంటి ఒక కంపెనీ అనమాట. ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఇంపోర్టింగ్ బిజినెస్లో ఉంది. అంటే వీళ్ళు దిగుమతి చేసుకునేటటువంటి బిజినెస్లో ఉన్నారనమాట. ఓకే, నార్మల్గా ఏం జరుగుతుందంటే స్టూడెంట్స్, వీళ్ళు ఒక వస్తువుని దిగుమతి చేసుకున్నారు. ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు, ఒక ఫారినర్ సో ఎక్స్పోర్ట్ చేశాడు అనమాట. ఒక ఫారినర్ ఎక్స్పోర్ట్ చేశాడు. ఈ ఫారినర్ మరి అంటే ఎక్స్పోర్ట్ దేని ద్వారా జరిగింది, రోడ్డు మార్గం ద్వారానా లేకపోతే ఎయిర్ వేసా లేకపోతే వాటర్ వేసా అంటే కనుక ఈ యొక్క వాటర్ వేస్ అనమాట. షిప్పింగ్ చేయడం జరిగింది. ఈ షిప్పింగ్ ఎవరిది, ఈ షిప్పింగ్ కూడా ఫారిన్ కంపెనీ షిప్పింగ్ కూడా ఫారిన్ కంపెనీ అనమాట. మరి ఇంపోర్ట్ చేసుకుంది ఎవరు, దీన్ని తీసుకుంది మోహిత్ మినరల్స్. వీళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది, అంటే దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇది మీకు క్లారిటీ ఉంది కదా. సో మరి ఈ కాంటెక్స్ట్లో నార్మల్గా ఏం జరుగుతుంది స్టూడెంట్స్, దీనికన్నా ముందు ఓకే, సో ఏదైనా సరే ఒక వస్తువు ఎవరైనా సరే సెల్లర్ ఎవరైనా మీకు ఒక వస్తువు అమ్మారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెస్టారెంట్లోకి వెళ్ళి తిన్నారు లేదా క్రీమ్ స్టోన్కి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ కొన్నారు. క్రీమ్ స్టోన్ ఎవరిక్కడ, సెల్లర్. ఒకసారి సెల్లర్ ఏదైనా ఒక వస్తువును అమ్మితే కనుక దాన్ని మనం కొంటాం కదా, కొన్న వాళ్ళు ఎవరు, బయ్యర్. ఓకే, బయ్యర్ ఏం చేస్తాడంటే కనుక తను ఏవైతే కొనుక్కున్నాడో ఆ యొక్క గూడ్స్ కానీ లేదా సర్వీసెస్ అంటే ఆ యొక్క వస్తువులకు కానీ ఆ యొక్క సేవలకు కానీ ఏం చేస్తాడు, ఈ యొక్క మనీ ఇస్తాడు కదా. అంటే మనం షాప్ ఓనర్కి మనీ ఇస్తాం కదా. మనీ ఇచ్చిన తర్వాత ఈ సెల్లర్ ఏం చేస్తాడు, ఆ మనీ పైన జిఎస్టీ, మనకు సిజిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ అని 2 జిఎస్టీలు ఉంటాయి కదా. ఆ 2 జిఎస్టీలు కలెక్ట్ చేసి ఈ యొక్క సెల్లర్ ఏం చేస్తాడంటే గవర్నమెంట్కి జిఎస్టీ పే చేస్తాడు అనమాట. ఇది నార్మల్ ప్రొసీజర్ స్టూడెంట్స్. ఓకే, బట్ మనం ఇందాకలా మాట్లాడుకున్నట్టు ఇక్కడ సెల్లర్ ఎవరు, ఫారినర్ అనమాట. ఇక్కడ బయ్యర్ ఎవరు, ఇండియన్. ఈ బయ్యర్ ఏం చేశాడంటే కనుక సెల్లర్కి ఈ యొక్క ఏవైతే కొనుక్కున్నాడో ఈ యొక్క గూడ్స్ ఏవైతే కనుక వస్తువులు దిగుమతి చేసుకున్నాడో దానికి మనీ పే చేశాడు. మరి ఇంతకుముందు సిట్యుయేషన్ లాగా ఇప్పుడు సెల్లర్ ఏం చేయాలి, గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి కదా, అవునా కాదా. కాకపోతే ఇక్కడ సెల్లర్ ఎవరు, ఫారినర్. మరి ఫారినర్ని మనం వెళ్ళి జిఎస్టీని పే చేయండి అని అడగం కాబట్టి ఇక్కడ ఎవరు పే చేయాలి, ఇక్కడ బయ్యర్. ఈ యొక్క బయ్యర్ ఏం చేయాలి, ఈ యొక్క జిఎస్టీని పే చేయాలి. ఏం జిఎస్టీ, ఇక్కడ మనం మోహిత్ మినరల్స్ సముద్ర మార్గం ద్వారా దిగుమతి చేసుకున్నారు కాబట్టి దీన్ని మనం ఏమంటారంటే కనుక ఓషన్ ఫ్రైట్ అంటారు అనమాట. ఓషన్ ఫ్రైట్ అంటే ఈ యొక్క సముద్ర మార్గం ద్వారా దిగుమతి చేసుకున్నారు కదా, ఓషన్ ఫ్రైట్. దీనిపైన ఈ యొక్క బయ్యర్ మోహిత్ మినరల్స్ వాళ్ళు ఐజిఎస్టీ 5% పే చేయాలి అని ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, ఐజిఎస్టీ 5% పే చేయాలని. జాగ్రత్త వినండి. ఓకే, బట్ ఆల్రెడీ మోహిత్ మినరల్స్ ఏం చేశారు,
ఆల్రెడీ వీళ్ళు ఏదైతే దిగుమతి చేసుకున్నారో ఆ దిగుమతి పైన, అంటే ఆ దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులపైన ఆల్రెడీ కస్టమ్స్ డ్యూటీ అనేదాన్ని పే చేశారు. అంటే దిగుమతి సుంకం ఉంటుంది కదా, కస్టమ్స్ డ్యూటీ అనేదాన్ని పే చేయడం జరిగింది. మరి ఆల్రెడీ కస్టమ్స్ డ్యూటీ పే చేసినప్పుడు మళ్ళీ ఇంకా ఓషన్ ఫ్రైట్ ఎందుకు పే చేయాలి అంటే వాళ్ళకు డబుల్ ట్యాక్సేషన్, అంటే ఒకే వస్తువు పైన 2 సార్లు ట్యాక్స్ పడ్డట్టే కదా. ఇది ఈ యొక్క మోహిత్ మినరల్స్ యొక్క ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్స్. ఓకే, మోహిత్ మినరల్స్ వీళ్ళు సెల్లర్ నుంచి వస్తువులు కొనుక్కున్నారు, బయ్యర్ ఓకే కొనుక్కున్న వాటికి డబ్బులు పే చేశారు సెల్లర్కి. కాకపోతే సెల్లర్ ఫారినర్ అవ్వడం వల్ల ఇతన్ని ట్యాక్స్ పే చేయమంటున్నారు. ఏ ట్యాక్స్ పే చేయమంటున్నారు? ఐజీఎస్టీ పే చేయమంటున్నారు. కాకపోతే అతను ఆల్రెడీ కస్టమ్స్ డ్యూటీ పే చేశాడు. అంటే ఈ కాన్సెప్ట్ ఏంటి మనకు అర్థం కావాల్సింది? ఈ కాన్సెప్ట్ ఏంటంటే డబుల్ ట్యాక్సేషన్ అన్నటువంటి కాన్సెప్ట్ స్టూడెంట్స్. డబుల్ ట్యాక్సేషన్ అన్నటువంటిది కాన్సెప్ట్. అసలు జీఎస్టీ మనం తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది? ఇలా డబుల్ ట్యాక్సేషన్ ఉండకూడదు అని. మరి ఇప్పుడు జీఎస్టీ వల్ల ఇప్పుడు డబుల్ ట్యాక్సేషన్ అవుతున్నట్టనే లేదా? ఈ యొక్క డబుల్ ట్యాక్సేషన్కి అగెనిస్ట్గా, దీనికి వ్యతిరేకంగా ఈ యొక్క మోహిత్ మినరల్స్ వాళ్ళు ఏం చేశారు? దీనికి వ్యతిరేకంగా మోహిత్ మినరల్స్ వాళ్ళు ఏం చేశారంటే కనుక గుజరాత్ హైకోర్టుకి వెళ్ళారు స్టూడెంట్స్. గుజరాత్ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క గుజరాత్ హైకోర్టు జడ్జిమెంట్ ఎవరికి ఫేవరబుల్గా ఇచ్చింది? ఫేవరబుల్గా ఎవరికి ఇచ్చిందంటే కనుక ఈ యొక్క మోహిత్ మినరల్స్కి ఫేవరబుల్గా ఇచ్చింది. మోహిత్ మినరల్స్కి ఫేవరబుల్గా ఇస్తే అప్పుడు ఈ కేసు ఎక్కడికి వెళ్ళింది? సుప్రీంకోర్టుకి వెళ్ళింది అనమాట. సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు అందుకోసం ఈ కేసును మనం ఏమంటున్నాం? ఎవరు వెళ్ళారు సుప్రీంకోర్టుకి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళింది. కాబట్టి ఈ కేసును మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్సెస్ మోహిత్ మినరల్స్ అంటున్నాం. సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ వినేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టుకి ఏం చెప్పిందంటే కనుక మేము ఐజీఎస్టీ అనేది ఎందుకు తీసుకుంటున్నామంటే ఐజీఎస్టీ తీసుకోవాలని ఎవరు డిసైడ్ చేశారు? జీఎస్టీ కౌన్సిల్ మేక్స్ ఇట్ మ్యాండేటరీ. జీఎస్టీ కౌన్సిల్ ఏం చెప్పిందంటే ఐజీఎస్టీ ఛార్జ్ చేయండి. దేనిపైన? సముద్ర మార్గం ద్వారా వచ్చేటటువంటి సరుకు పైన ఐజీఎస్టీ చేయండి అని జీఎస్టీ కౌన్సిల్ చెప్తేనే మేము తీసుకుంటున్నాము అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే జీఎస్టీ కౌన్సిల్ చెప్పేటటువంటి అన్నీ కూడా మ్యాండేటరీ కాదు. జీఎస్టీ కౌన్సిల్ చెప్పేటటువంటి అన్నిటి కూడా నాట్ ఏ మ్యాండేటరీ, ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ వీడియోకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ వీడియోలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటున్నాం మనము? జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పింది. ఏ కాంటెక్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది? జీఎస్టీ కౌన్సిల్ చెప్తేనే మేము ఐజీఎస్టీ వసూలు చేస్తున్నామని చెప్పింది. మరి ఇప్పుడు ఐజీఎస్టీ అనేది సముద్ర మార్గం ద్వారా వచ్చినటువంటి సరుకు పైన వేయడం కరెక్టేనా? కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కస్టమ్ డ్యూటీ పే చేస్తున్నారు కాబట్టి. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళకి డబుల్ ట్యాక్సేషన్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ తనను సమర్థించుకుంది. ఏమో సమర్థించుకుందంటే మేము 2 విధాలుగా ట్యాక్స్ ఎందుకు ఇస్తున్నామంటే కస్టమ్ డ్యూటీ అనేదేమో ట్యాక్స్ దేనిపైన? వస్తువులపైన, గూడ్స్ పైన. అదే ఐజీఎస్టీ వాళ్ళు గూడ్స్ దిగుమతి చేసుకునేటప్పుడు ఈ సర్వీస్ అనేది ఉంది కదా, అంటే ఈ యొక్క ఒక షిప్ అనేది ఫారిన్ కంట్రీ నుంచి ఇండియాకి తీసుకొచ్చింది కదా, ఆ సర్వీస్ పైన వేసాము అంటున్నారు. అంటే ఒకే వస్తువు పైన ట్యాక్స్ పడింది, సర్వీస్ పైన ట్యాక్స్ పడింది. అది మనకి జీఎస్టీ నిబంధనలకి విరుద్ధం అనమాట. డబుల్ ట్యాక్సేషన్ కాకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది స్టూడెంట్స్. మరి ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా గుర్తుండాలి. జీఎస్టీ అనేది ఏ ట్యాక్స్ స్టూడెంట్స్? జీఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్షమైనటువంటి పన్ను. జీఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. మన భారతదేశంలో ఈ యొక్క జీఎస్టీని తీసుకొచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణ ఏదంటే 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ స్టూడెంట్స్. 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ జీఎస్టీని తీసుకొచ్చినటువంటిది. ఓకే, జీఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్. మరి జీఎస్టీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటివి డిఫరెంట్ ట్యాక్సెస్ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం విధించేటటువంటి సిజిఎస్టీ, రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటటువంటి ఎస్జిఎస్టీ, దాంతోపాటు ఐజిఎస్టీ అనేది కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. ఈ యొక్క సిజిఎస్టీ అంటే మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఆ బిల్లులో చూడండి మీకు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ 2 ఉంటాయి. ఏదైనా ఒక వస్తువు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అప్పుడు ఐజిఎస్టీ విధిస్తారు. ఇప్పుడు ఈవెన్ ఈ యొక్క సముద్ర మార్గం ద్వారా వచ్చిన దానిపైన కూడా ఐజిఎస్టీ విధించడం జరిగింది. దాన్నే సుప్రీంకోర్టు కొట్టివేసింది. మీరు జస్ట్ జీఎస్టీ కౌన్సిల్ చెప్పారు కాబట్టి
మేము ఇది చేశాము అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్నటువంటి నిర్ణయాలు బైండింగ్ కాదు అని సుప్రీంకోర్టు క్లారిటీగా చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంలో ఎవరు తీసుకున్న నిర్ణయాలు బైండింగ్ కాదంటున్నారు? జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు బైండింగ్ కాదంటున్నారు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? జిఎస్టీ కౌన్సిల్ యొక్క కాంపోజిషన్ అంటే జిఎస్టీ కౌన్సిల్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. జిఎస్టీ కౌన్సిల్కి అధ్యక్షత వహించేది ఎవరంటే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దీనికి అధ్యక్షత వహించేది యూనియన్ ఫినాన్స్ మినిస్టర్. దాంతోపాటు మరి జిఎస్టీ కౌన్సిల్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే కనుక జిఎస్టీ కౌన్సిల్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎంతమంది ఒప్పుకోవాలంటే కనుక 3/4 ఓకే 3/4 మెంబర్స్ షుడ్ యాక్సెప్ట్. 3/4 మెంబర్స్ ఒప్పుకోవాలి. సరే, మరి జిఎస్టీ కౌన్సిల్కి యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ చైర్మన్ అని చెప్పాను కదా, మరి ఇందులో మెంబర్స్ ఎవరుంటారంటే వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఈ యొక్క ఫినాన్స్ మినిస్టర్స్ ఇందులో మెంబర్స్ ఉంటారు. మరి వీళ్ళందరూ కలిసి ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే ఎంతమంది ఒప్పుకోవాలి? 3/4 మెంబర్స్ ఒప్పుకోవాలి. ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఓటింగ్ రైట్స్ ఎంత? 1/3 ఓటింగ్ రైట్స్. కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఓటింగ్ రైట్స్ ఎంత? 1/3. మరి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఓటింగ్ ఎంత? 2/3. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఓటింగ్ రైట్స్ ఎంత అంటే కనుక 2/3 ఓటింగ్ రైట్స్. ఇది మీకు జిఎస్టీ కౌన్సిల్ గురించి తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఇక్కడ మీకు క్వశ్చన్ ఇస్తాను స్టూడెంట్స్, అదేంటంటే మరి జిఎస్టీ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత అన్ని రాష్ట్రాలకు కూడా పంపించడం జరిగింది. మరి జిఎస్టీ బిల్లును ఆమోదించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏంది? మీరు కమెంట్ చేయండి. జిఎస్టీ బిల్లును ఆమోదించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏంది? ఒకసారి కమెంట్ చేయండి. మరి ఇప్పుడు మనం న్యూస్ చూద్దాం. న్యూస్ చూసినట్టయితే కనుక టాపిక్ నోట్ చూసినట్టయితే కనుక జాగ్రత్త వినండి స్టూడెంట్స్. ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది? గుజరాత్ హైకోర్టు ఏదైతే చెప్పిందో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఐజీఎస్టీ విధించలేదు. దేనిపైన విధించలేదు? సముద్ర మార్గం ద్వారా వస్తున్నటువంటి వస్తువులపైన విధించడానికి వీల్లేదు అని గుజరాత్ హైకోర్టు చెప్పినటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు కూడా నిర్ణయం చెప్పింది. సుప్రీంకోర్టు ఇంకేం చెప్పిందంటే కనుక జిఎస్టీ కౌన్సిల్ యొక్క నిర్ణయాలు మ్యాండేటరీ కాదు, అవి ఆప్షనల్ మాత్రమే. ఏ కేసులలో? యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ మోహిత్ మినరల్స్ అనే కేసులో చెప్పడం జరిగింది స్టూడెంట్స్. దాంతోపాటు ఈ డిస్ప్యూట్ దేనికి సంబంధించింది అంటే ఈ వివాదం గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వివాదంలో గుజరాత్ హైకోర్టు దేన్ని తప్పుపట్టింది? డబుల్ ట్యాక్సేషన్. ఆ వ్యక్తి ఆల్రెడీ కస్టమ్స్ డ్యూటీ పే చేశాడు కాబట్టి మళ్ళీ ఐజీఎస్టీ అనేది పే చేయడం కరెక్ట్ కాదు అన్నారు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది? అతను కస్టమ్ డ్యూటీ పే చేసిందేమో వస్తువులపైన, ఐజీఎస్టీ వేసిందేమో సర్వీస్ పైన అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు అని ఈ యొక్క సుప్రీంకోర్టు, దాంతోపాటు గుజరాత్ హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క జడ్జిమెంట్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం స్టూడెంట్స్. దాంతోపాటు ఇంకా మనం ఓషన్ ఫ్రైట్ అంటే సముద్ర మార్గం ద్వారా వస్తున్నటువంటి వస్తువులపైన పన్ను విధించినట్టయితే కనుక దాన్ని మనం ఓషన్ ఫ్రైట్ అని కూడా అంటారు. ఇప్పుడు సముద్ర మార్గం ద్వారా వస్తున్నటువంటి వస్తువులపైన ప్రస్తుతం ఐజీఎస్టీ ఎంత పర్సెంటేజ్ ఉందంటే 5% ఉంది. 5% అనేది ఉంది స్టూడెంట్స్. మరి ఈ విధంగా నేను మీకు ఇందాక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటది? ఫారినర్స్ ఎవరైనా సరే మన భారతీయులకు అమ్మినప్పుడు ఫారినర్ దగ్గర నుంచి మనం ట్యాక్స్ కలెక్ట్ చేస్తామా? చెయ్యము. ఇండియన్ ఎవరైతే కొన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం ట్యాక్స్ కలెక్ట్ చేస్తాము. నార్మల్గానైతే కనుక ట్యాక్స్ ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాము? అమ్మిన పర్సన్ వ్యక్తి నుంచి కలెక్ట్ చేస్తాము. కాకపోతే ఇక్కడ అమ్మిన పర్సన్ ఫారినర్ కాబట్టి కొన్న పర్సన్ నుంచి మనం ట్యాక్స్ కలెక్ట్ చేస్తాము. ఈ విధానాన్ని మనం ఏమంటామంటే రివర్స్ ఛార్జ్ అంటాం స్టూడెంట్స్. ఈ విధానాన్ని మనం ఏమంటాం? రివర్స్ ఛార్జ్ అని అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విధానాన్ని రివర్స్ ఛార్జ్ అని కూడా మనం చెప్పవచ్చు స్టూడెంట్స్. మరి రివర్స్ ఛార్జ్ విధానం అంటే ఏందో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది మీకు ఓవరాల్గా అటు ఒకసారి నేను మీకు ఈ వీడియోలో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, దాని తర్వాత మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు. దీన్ని మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రివర్స్ ఛార్జ్ అనేది. అలానే ఈ యొక్క రివర్స్ ఛార్జ్ దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డిసిషన్ వల్ల ఏమవుతుంది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? జిఎస్టీ కౌన్సిల్ అనేది నిర్ణయం అనేది ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం లేదు. అంటే జిఎస్టీ కౌన్సిల్ అనేది రాజ్యాంగంలో పేర్కొన్నప్పటికీ కూడా జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే అవి కేవలం కార్యనిర్వాహక నిర్ణయాలు మాత్రమే, ఓన్లీ ఎగ్జిక్యూటివ్ డిసిషన్స్ మాత్రమే జిఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో ఆ చట్టాలు అనేవి జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల కన్నా ఎక్కువ ఉన్నతమైనవి. అంటే స్టేట్ లెజిస్లేచర్ డిసిషన్స్ కెన్ ఓవర్టేక్ ద జిఎస్టీ కౌన్సిల్ డిసిషన్స్. కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు? వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ కౌన్సిల్లో ఈ యొక్క కాటన్ పైన 12% ట్యాక్స్ అని డిసిషన్ తీసుకున్నారనుకోండి, అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయొచ్చు?
12% కాదు, మేము కాటన్ పైన 5% ట్యాక్స్ వేస్తామని చెప్పేసి తెలంగాణ అసెంబ్లీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి కాంట్రవర్సీలు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందనేది. సో ఇప్పుడు జీఎస్టీ కౌన్సిల్ అనేది ఏ ఆర్టికల్ గురించి, ఆర్టికల్ 279A అనేది జీఎస్టీ కౌన్సిల్ గురించి చెప్తుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు జీఎస్టీ అనేది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా, 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. జీఎస్టీ కౌన్సిల్కి అధ్యక్షత వహించేది ఎవరు? యూనియన్ ఫినాన్స్ మినిస్టర్. అలానే జీఎస్టీ కౌన్సిల్ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అట్లీస్ట్ ఎంతమంది ఒప్పుకోవాలని చెప్పాను? 3/4 ఒప్పుకోవాలని చెప్పాను. సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నటువంటి ఓటింగ్ రైట్స్ ఎంత జీఎస్టీ కౌన్సిల్లో? 1/3. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఓటింగ్ రైట్స్ ఎంత స్టూడెంట్స్? 2/3. ఇది జీఎస్టీ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఈ యొక్క కాంపోజిట్కి సంబంధించినటువంటి నిర్ణయం. సో ఫైనల్గా సుప్రీంకోర్టు ఏకే స్టూడెంట్స్ మోహిత్ మినరల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసులో జీఎస్టీ కౌన్సిల్ యొక్క నిర్ణయం అనేది బైండింగ్ కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన అని చెప్పేసి. ఈ వివాదం మొత్తం ఏ పన్ను గురించి? ఐజీఎస్టీ పన్ను గురించి. ఐజీఎస్టీ పన్ను అనేది ఈ యొక్క నౌకాయాన మార్గం ద్వారా, షిప్పింగ్ ద్వారా వచ్చేటటువంటి ప్రొడక్ట్ మీద ఏ పద్ధతిలో మనం వేస్తున్నాము? రివర్స్ ఛార్జ్ పద్ధతిలో మనం వేస్తున్నాము. రివర్స్ ఛార్జ్ అంటే కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రస్తుతం షిప్పింగ్ ద్వారా వచ్చేటటువంటి ఇంపోర్ట్ ఏదైతే ఉంటుందో దానిపైన ఐజీఎస్టీ ఎంత ఉంది? 5% ఉంది. దాంతోపాటు కస్టమ్ డ్యూటీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కోర్టు చెప్పింది. ఎందుకు కరెక్ట్ కాదు? ఇది డబుల్ ట్యాక్సేషన్ అనే విధానాన్ని లీడ్ చేస్తుంది. ఇది కరెక్ట్ కాదని చెప్పేసింది. దాంతోపాటు జీఎస్టీకి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్, అలానే జీఎస్టీ కౌన్సిల్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా సుప్రీంకోర్టు ఈ యొక్క జీఎస్టీ కౌన్సిల్కి సంబంధించినటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పినటువంటి టాపిక్.